My name is Bharat Sattar, faculty for Science and Technology. సో, మీలో కొంతమంది నన్ను చూసే ఉండొచ్చు యూట్యూబ్‌లో. సాక్షి ఎడ్యుకేషన్ వీటిట్లో నేను కనిపిస్తుంటా ఎక్కువ. ఓకే. సో, మనకి గ్రూప్ 2 విషయానికొస్తే తెలంగాణ గ్రూప్ 2 విషయంలో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఓకే. ఈ 2 కలిపి దాదాపుగా 30-35 మార్కులు జీఎస్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. మొన్న జరిగిన ఎగ్జామినేషన్‌లో కూడా వెరీ ఫండమెంటల్స్‌ని టచ్ చేస్తున్నారు. 150 మార్కుల్లో మనకి ఖచ్చితంగా 30-35 మార్కులు ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాయి. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అంటే మనం ఏమేం కవర్ చేయాలి? ఎన్విరాన్మెంట్‌ని మనం ఎలా చూడాలి? అది మనం ఇప్పుడు డిస్కస్ చేయనున్నాం. సో, ఇప్పుడు చూడండి, ఇన్ జనరల్ మీకున్న సబ్జెక్ట్స్‌లో మొత్తం జీఎస్‌లో మీరు చూస్తే వాళ్ళు క్లియర్‌గా డివైడ్ చేసుకుంటూ వచ్చింటారు. ఒక 13 ఏరియాస్ ఉంటాయి. మీ దగ్గరున్న సిలబస్ కాపీ చూస్తే ఒకసారి జీఎస్ పార్ట్‌లో థర్డ్ కాంపోనెంట్, ఫోర్త్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్‌లో ఏమని రాసింది చూడండి ఒకసారి. జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఫోర్త్ కాంపోనెంట్ అందులో ఓకే. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ 2 కలిపి. ఆ 2 పార్ట్స్ ప్లస్ ఇంకా మీరు డేటా ఇంటర్ప్రిటేషన్, అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటివి చూస్తే మీ స్కోర్ కొంత జీఎస్‌లో ఈ ము ఈ ఈ 3 ఏరియాస్ కాన్సంట్రేషన్ చేస్తే 50 మార్క్స్ 1/3 ఆఫ్ ది పేపర్ ఈ 3 ఏరియాస్ నుంచే మనం చూడొచ్చు. అంత ఇంపార్టెంట్ ఏరియాస్. అందులో ఉన్న రీజనింగ్ పార్ట్ అవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఇవి కనిపించకుండానే మన స్కోర్‌ని తగ్గిస్తూ ఉంటాయి. సో, అందరూ ఏమనుకుంటారంటే తెలంగాణ మూవ్‌మెంట్ చదువుకుంటే సరిపోతది. తెలంగాణ హిస్టరీ, పాలిటీ, ఓకే. ఎకానమీ చదువుకుంటే ఓకే. అవి మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ కాదనట్లేదు. అవి అందరూ చదువుతారు. మీతో పాటు అందరూ చదువుతారు. మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్స్ ఏదంటే ఈ జీఎస్‌లో ఉన్నాయి. మీకు తెలియకుండానే మీకు రావాల్సిన మార్కుల్ని ఒక 20 మార్కులు వెనక్కి తీసుకెళ్తాయి. ఓకే. మీరు కోర్ సబ్జెక్ట్స్ అందరితో పాటు మీకు కూడా ఈక్వల్‌గానే వస్తాయి గానీ, దీంట్లో ఎవడైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి మంచి పోస్ట్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో, మిమ్మల్ని మీకు తెలియకుండానే మేము తగ్గించేదానికి ట్రై చేస్తాం. అందుకే జీఎస్‌ని ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి కాన్సంట్రేషన్ చేస్తూ ఉండాలి. పైగా జీఎస్‌ని చదువుకోవడం వల్ల, జనరల్ స్టడీస్‌ని ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు కొంత కోర్ సబ్జెక్ట్స్ కూడా యూజ్ అవుతాయి. ఇందులో చూడండి, నేను చెప్పినట్లు ఆ మూడో పార్ట్, నాలుగో పార్ట్ ఏదైతే ఉన్నాయో 30-35 మార్కులు ఖచ్చితంగా మీకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఓకే. సో, దానికోసం మనం ఏమేమి చదవాలనేది ఒకసారి చూడాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేనిలా జస్ట్ అందులో వాళ్ళిచ్చిన సిలబస్‌ని కాకుండా అక్కడేమని ఇచ్చారంటే జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. బట్ మనం దీన్ని ఓవరాల్‌గా ఇలా అంటున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అంటున్నాం. సో, దీన్ని ఎలా డివైడ్ చేసి చదవాలంటే మనం దీంట్లో కొంత ఫిక్స్‌డ్‌గా ఉన్న కాన్సెప్ట్స్, అంటే ఫిక్స్‌డ్ అంటే అవి చేంజ్ అవ్వవు. స్టాటిక్ పార్ట్ అనొచ్చు. స్థిరంగా ఉన్నటువంటి ఏరియాస్. ఓకే. దాన్ని ఇలా చెప్పుకోవాలి మనం. దాన్ని ఇలా అంటున్నాం. జనరల్ సైన్స్ పార్ట్ అంటున్నాం. జనరల్ సైన్స్ పార్ట్. ఏదైనా ఏముండొచ్చు జనరల్ సైన్స్ మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కరు అందులో బయాలజీ కంటెంట్, ఫిజిక్స్ కంటెంట్, కెమిస్ట్రీ కంటెంట్ ఇవన్నీ మనందరం ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఈవెన్ ఇంటర్మీడియేట్‌లో కూడా ఓకే. బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళనుకోండి కొంత బయాలజీ కంటెంట్ అనేది అడ్వాంటేజ్ అవుతది. ఓకే. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ కలిపి మనం ఓకే. ఇవన్నీ జనరల్ సైన్స్ కిందకి మనం అనుకోవచ్చు. అవి చూడండి. మనం ఎప్పుడు చదివినా కూడా ఆ కాన్సెప్ట్స్ ఏమన్నా మారిపోతాయా? మనం ఇప్పుడు చదివినా ఇంకొక 10 ఏళ్ళు తర్వాత చదివినా కూడా అందులో సెల్ బయాలజీ సేమ్ ఉంటది. మైటోకాండ్రియా గురించి సేమ్ చదువుతాం. ఫోటోసింథసిస్ గురించి సేమ్ చదువుతాం. ఓకే. కిరణజన సంయోగ క్రియ అనొచ్చు ఫోటోసింథసిస్ అంటే తెలుగులో. ఓకే. వాటి గురించి అవన్నీ ఫిక్స్‌డ్ కాన్సెప్ట్స్ అంటున్నాం. సో, మనకి ఎగ్జామ్‌లో ఈ 3 ఏరియాస్ నుంచి కనీసం అంటే మనకి 10 మార్కులు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాయి. కేవలం ఈ 3 ఏరియాస్. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ జీఎస్‌లో. ఓకే. దీంట్లో ఇంకా ఏదైనా కన్సిడర్ చేసామా? ఇంకొకటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఆ కింద నాలుగో కాంపోనెంట్ ఉంది. దాన్ని కూడా మనం జనరల్ సైన్స్ పేరే అంటున్నాం. దాని పేరేమంటున్నాం మనం? ఎన్విరాన్మెంటల్ సైన్స్ పర్యావరణ శాస్త్రం. అంటే ఆటోమేటికల్‌గా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాం కాబట్టి దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలి ఇక్కడ? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఎన్విరాన్మెంటల్ సైన్స్ రావాలంటే మనకెక్కడ దాని బేస్ మనకుంటది. ఫౌండేషన్ ఎక్కడుండాలి? పర్యావరణాన్ని గురించి మనం అధ్యయనం చేయాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలి? ఓకే. సో, ఈ నాలెడ్జ్ లేకుండా బయాలజీలో
జంతువుల గురించి, మొక్కల గురించి, వాటి గురించి మనకు తెలియకుండా పర్యావరణంలో బయోడైవర్సిటీ గురించి మనం చదువుకోలేం. జీవ వైవిధ్యం గురించి. సిమిలర్‌లీ కెమిస్ట్రీలో చూడండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పర్యావరణ రసాయనిక శాస్త్రం అంటున్నాం. అందులో ఎయిర్ పొల్యూషన్ అంటాం, వాటర్ పొల్యూషన్ అంటున్నాం, సాయిల్ పొల్యూషన్ అంటున్నాం. ఇవన్నీ మనకి కెమిస్ట్రీలో మనకి ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియేట్‌లో ఉంటది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇక్కడ కొంత కెమిస్ట్రీ నాలెడ్జ్, బయాలజీ నాలెడ్జ్, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా జాగ్రఫీ. జాగ్రఫీలో ఉన్నటువంటి ఏరియాస్. ఇవన్నీ కలిపితేనే మనం ఇలా అంటున్నాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ పర్యావరణ శాస్త్రం. ఫస్ట్ బేస్ ఏం అవసరం అవుతుందంటే బయాలజీ, కెమిస్ట్రీ. అందులో ఉన్న కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొనే మనం పొల్యూషన్ గురించి, బయోడైవర్సిటీ గురించి, ఈకో సిస్టమ్స్ గురించి, వాటి గురించి మనం అధ్యయనం చేయాలి. అందుకే దాని పేరు ఇలా అంటున్నాం ఎన్విరాన్మెంటల్ సైన్స్. దాన్ని కూడా మనం జనరల్ సైన్స్ కిందకి కన్సిడర్ చేయాలి. అలా చేసి చదివితేనే ఇది ఈజీగా అర్థమవుతుంది. మనకి క్వెషన్స్ ఎలా ఇచ్చినా కూడా మనం ఇప్పుడున్న క్వెషనింగ్ ప్యాటర్న్ ఎక్కడైనా డైరెక్ట్ క్వెషన్‌లు అడుగుతున్నారా? ఓకే. ఇక్కడ క్వెషన్ పేపర్ ఉంది ఒకటి. ఓకే. అన్ని స్టేట్మెంట్సే. మొన్న గ్రూప్ 2 క్వెషన్ పేపర్ మీరు చూస్తే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. పైన అలా ఇస్తారు. కింద వాళ్ళకిష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్ ఫార్మ్‌లో డిజైన్ చేసిస్తున్నారు. అంతేగాని ఇంకా ఓకే. బ్లడ్ యొక్క పీహెచ్ వాల్యూ ఎంత? యూరిన్ యొక్క పీహెచ్ వాల్యూ ఎంత? సెల్ అంటే ఏంటి? సైటాలజీ అంటే ఏంటి? సెల్‌ని ఎవరు కనిపెట్టారు? ఇలాంటి క్వెషన్‌లు అడుగుతున్నారా మనకి? లేదు. అన్ని ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ లైట్ రియాక్షన్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ అంటాడు. ఓకే. కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు అందులో జరిగేటువంటి కాంతి చర్యలకు సంబంధించి కింది వాటిలో సరైన చర్యల్ని ఓకే. సరైన వాక్యాలని గుర్తించండి అంటాడు. అంటే మనకి ఏం తెలియాలి? అంటే లోపల ఉన్న కంటెంట్ అసలు ఫోటోసింథసిస్ అంటే ఏంటి? అందులో జరిగేటువంటి రియాక్షన్స్ ఏంటి? లైట్ రియాక్షన్స్‌కున్న ఇంపార్టెన్స్ ఏంటి? డార్క్ రియాక్షన్స్‌కున్న ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ప్రతి ఒక్కరు దాని గురించి అధ్యయనం చేయాలి. వాటిని అర్థం చేసుకొని, ఆ కాన్సెప్ట్స్‌ని మనం మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటేనే ఇప్పుడున్న ప్యాటర్న్‌లో ఎలిమినేషన్ మెథడ్స్ ద్వారా మనం ఆప్షన్స్‌ని ఎలిమినేషన్ చేస్తూ, ఆ క్వెషన్‌కి మనం కరెక్ట్ ఆప్షన్‌ని మనం ఎంచుకోగలుగుతున్నాం. అంతేగాని ఇక్కడ బట్టి కొట్టేదానికి కొంత ఆస్కారం అనేది తగ్గించారు. సో, డైరెక్ట్‌గా మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రతి క్వెషన్‌లో అలానే ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకోండి. గ్రూప్ 2 తీసుకోండి. ఇవన్నీ ఎక్కడ ఫాలో అవుతున్నారంటే యూపీఎస్‌సి ఓకే. ఇప్పుడున్న యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఎప్పుడో 2008, 2009 నుంచి ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అదే ప్యాటర్న్ తెచ్చి ఇప్పుడు గ్రూప్స్‌కి ఏపీలో అనుకోండి, తెలంగాణలో అనుకోండి అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. సో, మనం కూడా కొంత అదే స్టైల్‌లో ఆలోచించాలి. సో, సైన్స్ కూడా అంతే. యూనిక్‌గా మనకున్న టాపిక్స్ బయాలజీలో ఉన్నాయి, కెమిస్ట్రీలో ఉన్నటువంటి, ఫిజిక్స్‌లో ఉన్నటువంటి కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి మనం కొన్ని ఏరియాస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, అవన్నీ మనం ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే, సైన్స్ కోసం మార్కెట్‌లో బుక్స్ ఉన్నాయి. ఓకే. తెలుగు మీడియం వాళ్ళకనుకోండి కొన్ని నేను ఆ పబ్లికేషన్ పేర్లు నేను రివీల్ చేయను ఇక్కడ. ఓకే. వెరీ వెరీ డేంజరస్. ఆ పబ్లికేషన్స్ జోలికెళ్ళొద్దు మీరు. జనరల్ సైన్స్ కోసం 1000 పేజీల బుక్ తయారు చేసింటారు. మీకున్న ఎంత ఇంపార్టెన్స్ జనరల్ సైన్స్? మీ మొత్తం మార్కులు ఎన్ని మార్కులు? దీనికోసం 1000 పేజీల బుక్ చదువుతారా? ఈ 10 మార్కులు తెచ్చుకోవడానికి కరెక్ట్‌గా ఏం అవసరమో దాన్ని ప్రిపేర్ అయ్యి ఒక 200 పేజీల కంటెంట్‌ని ఎలా ఉండాలంటే ఎగ్జామ్ ముందర కూడా మీరు చదువుకోవాలి. వారం రోజుల్లో ఎగ్జామ్ ఉందనగా దాన్ని జస్ట్ ఒక 5, 6 గంటల్లో రివైజ్ చేసే విధంగా ఉంటేనే ఈ 10 మార్కులు చేయగలుగుతాం. అంతేగాని ఈ 10 మార్కుల కోసం ఆ 1000 పేజీల బుక్‌ని ఫాలో అవుతే మాత్రం లాస్ట్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలో కూడా మనకు తెలియక ఎగ్జామ్‌లో ఆ 10 మార్కులకి కనీసం 5 మార్కులు తెచ్చుకోలేని స్థితిలోకెళ్ళిపోతాం. సో, నేను బుక్ సైజ్ చూసి ఎప్పుడు మార్కెట్‌లో అది మంచిదనుకోవద్దనేది నా ఒపీనియన్. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. ఎవడో ఒక ఆథర్ ఓకే. ఇంతలా బుక్ రాసింటాడు. ఇంకొక ఆథర్ చాలా చిన్నగా షార్ట్ ఫార్మ్‌లో రాసింటారు. అది తీసి పక్కన పడేయకూడదు. ఇది కరెక్టా? ఇది రేషనలా నేను చెప్పింది? సో, లావు అంటే ఎక్కువ మ్యాటర్ పెడితే అందులో కంటెంట్ ఉన్నట్టా? నో. అలా ఎప్పుడు చూడకూడదు. మీరు ఓపెన్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేయాలి. అసలు ఎక్కడ అడుగుతున్నాడో మనల్ని ఎలా అదంతా మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేసిన తర్వాతనే, అప్పుడు బుక్ షాప్‌లోకెళ్ళి ఒక 4, 5 బుక్స్ మనం ఎంచుకొని, మన మైండ్‌కి ఏది బెటర్‌గా అనిపిస్తే, మనం ఏది గుర్తుపెట్టుకోగలుగుతామో, ఆ బుక్‌ని మీరు ఎంచుకోవాలి. అంతేగాని పేజెస్‌ని చూసి మాత్రం ఎప్పుడు మోసపోవద్దు. నా ఒపీనియన్ అది. ఓకే. ఈ మార్క్స్ కోసం మనం చాలా షార్ట్ ఫార్మ్‌లో ప్రిపేర్ అవుతే, అది మనకు మెమరైజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా ఉంది కంటెంట్. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్
ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇది కూడా మనకు కనీసం అంటే ఒక 5-8 మార్క్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. ఓన్లీ దీని బేసిక్స్. మొన్నడిగిన గ్రూప్ 2 ఎగ్జామ్‌లో దీంట్లో ఉన్నటువంటి వెరీ, వెరీ ఫండమెంటల్ బేసిక్స్ అడిగుంటారు. పొల్యూషన్‌కి సంబంధించి. అక్కడ మనం మర్చిపోయి ఉంటాం. మనం ఏదో చదువుతాం. ఎన్విరాన్మెంట్ సంబంధించి చట్టాల గురించి, బయోడైవర్సిటీకి సంబంధించిన చట్టాల గురించి, దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యుంటాం. కానీ వాళ్ళు ఏం అడగకుండా ఇందులో ఉన్నటువంటి బేసిక్స్‌ని మాత్రమే టచ్ చేసుంటారు. సో ఇది కూడా అంతే. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి డిజైన్ చేస్తారంటే 6థ్ నుంచి 10థ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. ఓకే. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది దేశం మొత్తం ప్రామాణికం. ఇండియాలో ఎవ్వరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా ఇది ఇంగ్లీష్ మీడియంలో డిజైన్ అయ్యి ఉంటది. ఇండియాలో అంటున్నా. సో ఎవ్వరు అది తమిళనాడోళ్ళు గావచ్చు, లేదా ఆంధ్రప్రదేశోళ్ళు గావచ్చు, లేదా తెలంగాణ వాళ్ళు గావచ్చు, ఎవ్వరు ఫాలో అయినా కూడా ఈ బుక్స్ గనక ఫాలో అవుతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పనికొస్తాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొనే స్టేట్ గవర్నమెంట్ బుక్స్ డిజైన్ చేస్తుంటుంది. మన తెలుగు అకాడమీ వీటిని బేస్ చేసుకొని బుక్స్‌ని డిజైన్ చేస్తుంది. ఓకే. మీలో చదవగలిగితే ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుంటే 6థ్ నుంచి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ప్రతిదీ ఫాలో అవ్వండి. ఒక సైన్సే కాదు. అందులో సోషల్ సోషల్ స్టడీస్ ఉంటాయి. జాగ్రఫీ ఉంటాయి. ఎస్పెషల్లీ జాగ్రఫీ పార్ట్‌కి వెరీ, వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఇవి. ఇందులో నుంచి మనకి ఒక్క కాన్సెప్ట్ కూడా పక్కకెళ్ళదు. మనకొచ్చే క్వెషన్‌లన్నీ ఇందులో డైరెక్ట్‌గా కనుక్కోవచ్చు. మొన్న తెచ్చిన క్వెషన్ పేపర్ మీరు తీసుకొనొస్తే ఎక్కడెక్కడ పేజ్ నంబర్‌తో సహా ఇందులో నేను చూపిస్తా. ఎక్కడెక్కడ ఉంటాయో కాన్సెప్ట్. సో వీటిని చదవగలిగినా చాలు. ఇంక వీటిని చదవగలిగితే మీరు ఏ బుక్స్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీహౌ ఇందులో ఇదంతా మనం దేని కిందకి అంటున్నాం అంటే జనరల్ సైన్స్ పార్ట్. సో దీన్ని స్టాటిక్ అంటున్నాం. ఎందుకు ఈ పదం యూజ్ చేస్తున్నాం? ఈ స్టాటిక్ అనే పదం ఎందుకు వాడుతున్నాం ఇక్కడ? ఇవేం మారవు. ఫిక్స్‌డ్ కాన్సెప్ట్స్. మనం ఎన్ని సార్లు దీన్ని రివైజ్ చేసుకొని మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటే దానివల్ల మన స్కోర్ అనేది కొంత ఇంప్రూవ్ అవుతుంది. అంతకుమించి దీనికోసం 3, 4 బుక్స్ అనవసరంగా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఫ్యాకల్టీ క్లాసెస్ వినండి. ఓకే. ఒక ఫ్యాకల్టీ బుక్ లేదా మెటీరియల్ ఫాలో అవుతే ఇందులో మనకి ఈ 2 కలిపి దాదాపుగా మనకి 15-20 మార్కులు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాయి. మీరు గమనించాలి. 15-20 మార్క్స్. 15కి 15 తెచ్చుకోవచ్చు. కరెక్ట్‌గా మనకు టైం బావుంటే ఒక క్వెషన్ కూడా తప్పు పెట్టకుండా 15 మార్కులు తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ దీన్ని ఇలా అంటున్నాం. టెక్నాలజీ పార్ట్ అంటున్నాం. ఇక్కడికొచ్చేటప్పటికి. సో దీనికి ఇలా మనం ఈ పేరు ఇలా వాడుతున్నాం. డైనమిక్ అంటున్నాం. అంటే ఏంటి మీనింగ్? డైనమిక్ పార్ట్ అంటే పేరులోనే ఉంది. ఓకే. ఎప్పటికప్పుడు అది మనం అప్‌డేటెడ్‌గా ఉండాలి. తప్పదు ఎవరైనా. ఓకే. అందులో ఏముంటది? ఇది ఓకే. నేను ఫస్ట్‌లో చెప్పా. 30-35 మార్కులు ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆ 2 కలిపి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అంటున్నాం. ఇందులో మనకు సగం పోయినాయనుకోండి ఇక్కడ. సగం మార్కులు ఇక్కడ పోయినాయి. ఇంక సగం అనేది ఎక్కడున్నాయి అక్కడ? ఆ 35 మార్కులో సగం ఇక్కడున్నాయి అంటున్నా నేను. ఇందులో ఏమేమి ఉండొచ్చు మనకి? ఓకే. మొత్తం ఇక్కడ మనకి ఇలా అంటున్నాం టెక్నాలజీ. ఇందులో ఓకే. స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీస్. ఓకే. డిఫెన్స్ అంటున్నాం. ఓకే. అంతరిక్ష రంగం, రక్షణ రంగం. ఇంకా మనకి అనుకుంటే బయోటెక్నాలజీ పార్ట్. ఓకే. బయోటెక్నాలజీ పార్ట్. ఎనర్జీ సెక్టార్ శక్తి రంగం. ఓకే. ఈ పార్ట్ ఎకానమీకి రిలేట్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేట్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కి రిలేట్ అవుతుంది. 3 ఏరియాస్‌లో ఉంటది. ఎనర్జీ సెక్టార్ అంటున్నాం. శక్తి రంగం. ఎకానమీలో కూడా వనరులకు సంబంధించి ఒక టాపిక్ ఉంటది. అందులో ఎనర్జీ రిసోర్సెస్ గురించి ఉంది. అదే విధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అందులో కూడా మనం ప్రత్యేకంగా రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నేచురల్ రిసోర్సెస్‌లో మనం ఇలా ప్రత్యేకంగా ఇందులో మనం చదువుతాం. జాగ్రఫీలో రిలేట్ అవుతుంది ఎనర్జీ సెక్టార్. కాకపోతే ఇక్కడ మనకి ఈ ఎనర్జీ సెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న రిసోర్సెస్‌ని మనకు దొరికేటువంటి శక్తి వనరుల్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? సింపుల్‌గా మనం మాట్లాడుకోవాలంటే జనరల్ డిస్కషన్‌లో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. పునరుత్పాదకత చెందేటువంటి శక్తి వనరులు. నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. పునరుత్పాదకం చెందనటువంటి శక్తి వనరులు అంటున్నాం. సో ఈరోజు మన దేశం ఓకే. మన దేశమే కాదు ప్రపంచం అంతా దేనికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈరోజు? వీటి కోసం ప్రయత్నాలు జరుగుతుంటాయా? నాన్ రిన్యూవబుల్? నో. రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఎందుకంటే నాన్ రిన్యూవబుల్. సింగిల్ టైమ్ ఒకసారి యూజ్ చేస్తే వాటిని మళ్ళీ మనం యుటిలైజ్ చేసుకోలేం. ఓన్లీ వన్ టైమ్ అంతే. ఉదాహరణకి ఏదైనా చెప్పుకోవచ్చా? నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్‌లో కోల్,
ఓకే. క్రూడ్ ఆయిల్, పెట్రోల్, కిరోసిన్, డీజిల్, నేచురల్ గ్యాస్, సహజ వాయువు ఇవన్నీ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఎప్పటినుంచో ప్రపంచం మొత్తం దానిపైన ఫాలో అవుతున్నాం. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అవి తరిగిపోయే శక్తి వనరులు. వాటిని పెద్దగా ఫోకస్ చేయదు ఎగ్జామ్‌లో. చేసినా కూడా దాన్ని కొంత జనరల్ సైన్స్ పార్ట్ కిందకి ఏదన్నా కెమిస్ట్రీలో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఇలాంటి టాపిక్ ఉంటది కెమిస్ట్రీలో. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. అందులో ఏమన్నా ఫోకస్ చేస్తామని. బట్ మనల్ని ఎక్కువగా ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నిటికన్నా ముందంజలో ఏదన్నా ఉందా ఇప్పుడు మన ఇండియాలో? మనం దేంట్లో టాప్‌లో ఉన్నాం రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్‌లో? సోలార్ ఎనర్జీ మనందరికి తెలిసిన విషయమే. సోలార్ ఎనర్జీ ఆల్మోస్ట్ 100 గిగావాట్ మనం ప్లేస్ చేసున్నాం మన ఇండియాలో. సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్‌ని, పాలిసీని తీసుకొనొచ్చుంటది. వాటిని ఫోకస్ చేయొచ్చు. ఇంకేమైనా ఉన్నాయా సోలార్ ఎనర్జీ గాకుండా? బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాలు. ఈ సంవత్సరం ఏదైనా టార్గెట్ ఉందా మనకి? 2025, 26 మీరు గమనిస్తే ఈ 20% ఇథనాల్ బ్లెండింగ్, బయో ఇథనాల్ బ్లెండింగ్ మనం ఉపయోగించేటువంటి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ని మిక్స్ చేయాలనేది ఈ సంవత్సరం టార్గెట్. 2025, 26 అంటే బయో ఫ్యూయల్స్ మనకు కనిపిస్తున్నాయి న్యూస్‌లో క్లియర్‌లీ. ఈ రెండిటిని ఫోకస్ చేయొచ్చా? సోలార్ ఎనర్జీ పైన, బయో ఫ్యూయల్స్ పైన. ఇంకేమైనా ఉన్నాయా రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మనం అనుకుంటే ఇంకా? ఇంకా ఉన్నాయి ఆఫ్‌కోర్స్ హైడ్రో పవర్ అంటున్నాం. సిమిలర్‌లీ విండ్ ఎనర్జీ అంటున్నాం. బయోమాస్ ఎనర్జీస్ అంటున్నాం. ఇవన్నీ టైడల్ ఎనర్జీ అనొచ్చు, జియో థర్మల్ ఎనర్జీస్ అనొచ్చు. అవన్నీ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అవి ఎన్ని సార్లు యూజ్ చేసినా కూడా వాటిని మళ్ళీ మళ్ళీ నేచర్‌లో రీప్లేస్ చేయొచ్చు. అందుకే దానికి ఆ పదం వాడుతున్నాం. రీనూవబుల్ పునరుత్పాదకత చెందే శక్తి వనరులు అంటున్నాం. ఓకే. ఎనీహౌ ఈ ఎనర్జీ సెక్టార్‌లో ఇంకొక పార్ట్ ఒకటుంటది. న్యూక్లియర్ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే. ఇప్పుడు ఈ మధ్య జరిగేటువంటి తెలంగాణ ఎగ్జామినేషన్‌లో ఈ చాప్టర్ నుంచి క్వెషన్స్ లేకుండా మొత్తం మీ దగ్గరున్న అన్ని క్వెషన్ పేపర్‌లు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 ఇయర్స్‌లో జరిగినట్టు. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఏదో క్వెషన్స్ అడుగుతూనే ఉన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ అణుశక్తి. దాన్ని రిన్యూవబుల్ ఎనర్జీ అనొచ్చా? నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అనొచ్చా? ఓకే. రిన్యూవబుల్ అంటే మీనింగ్ ఏంటి? దాన్ని ఎన్ని సార్లైనా మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు అంటున్నాం. నాన్ రిన్యూవబుల్ అంటే ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ వాటిని క్రియేట్ చేయలేం అంటున్నాం. ఒకసారి న్యూక్లియర్ రియాక్టర్‌లో యురేనియంని మనం ఉపయోగించిన తర్వాత మళ్ళీ దాన్ని క్రియేట్ చేయగలుగుతామా? టెక్నికల్‌గా అది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అనొచ్చు. కాకపోతే అది నాన్ ఫాసిల్ ఫ్యూయల్. శిలాజాలకు దానికి సంబంధం లేదు. మళ్ళీ శిలాజ ఇంధనాలంటే ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో శిలాజ ఇంధనాలంటే ఏం చెప్పుకోవచ్చు? ఓకే. కోల్, ఓకే. క్రూడ్ ఆయిల్, ముడి చమురు దాంట్లో ఉన్న పెట్రోల్, కిరోసిన్, ఓకే. డీజిల్, ఎల్‌పీజీ మళ్ళీ సెపరేట్‌గా మనకి సీఎన్‌జీ ఓకే. నేచురల్ గ్యాస్ అంటున్నాం. అది సెపరేట్‌గా ఫార్మ్ అవుతుంది. ఇవన్నీ ఫాసిల్ ఫ్యూయల్స్ అనుకోవచ్చు. బట్ మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాన్ ఫాసిల్ ఫ్యూయల్. ఓకే. అది శిలాజేతర ఇంధనం. పైగా అది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ కిందకి చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి పలు విధాలుగా ట్రై చేస్తుంది. కొత్తగా న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింటది ఇండియాలో మనకి. ఓకే. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి దాన్ని 2047 వచ్చేటప్పటికి భారతదేశంలో దాని వాటా 100 గిగావాట్‌ని చేయాలనే ఉద్దేశంతో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఈ మధ్య ఒక ఇంపార్టెంట్ స్టెప్ జరిగుంటది. సో, న్యూక్లియర్ ఎనర్జీని 2 రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. బట్ ఎక్కడన్నా ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడైనా న్యూక్లియర్ ఫిజన్‌ని ఫాలో అవుతున్నామా? ఫ్యూజన్‌ని? కేంద్రక సంలీనం ఫాలో అవుతున్నామా? కేంద్రక విచ్ఛిత్తి ఫాలో అవుతున్నామా? మన ఇండియాలో ఎక్కడ చూసినా కూడా విచ్చిత్తే. ఓకే. కేంద్రక విచ్చిత్తి, కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంకా మనం ఫాలో అవ్వట్లేదు. ఫ్యూచర్‌లో అప్‌కమింగ్ డేస్‌లో దాన్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఎక్కడన్నా జరుగుతుందా? న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది నేచర్‌లో ఎక్కడైనా చూడొచ్చామా? ఓన్లీ మనకున్న సూర్యుడు, ఓకే. మన గెలాక్సీస్‌లో ఉన్నటువంటి నక్షత్రాలు వాటిట్లో మాత్రమే న్యూక్లియర్ ఫ్యూజన్‌ని చూస్తున్నాం. నేచురల్‌గా దాన్ని ఉపయోగించి మనం ఏమి ఇంకా పవర్ జనరేషన్ స్టేజ్‌లో మనం లేదు. సో, ఈ ఎనర్జీ సెక్టార్ ఈ ఏరియా మొత్తం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇందులో ఒకటి ఇలా డివైడ్ చేస్తున్నాం. ఎనర్జీ టెక్నాలజీ దాని నుంచి తీసుకొనొచ్చిందే మళ్ళీ న్యూక్లియర్ టెక్నాలజీ దీన్ని కూడా. ఈ 2 చాప్టర్‌లు మీరు ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా 3 మార్కులు కంపల్సరీగా వస్తాయి ఎగ్జామినేషన్‌లో. అంత ఇంపార్టెంట్ ఏరియాస్. ఇంకేమైనా చెప్పుకోవచ్చా? ఒకటి స్పేస్ అన్నాం, డిఫెన్స్ అన్నాం, బయోటెక్నాలజీ అంటున్నాం. ఇంక ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా మనకి ఇందులో?
ఇంకేమైనా చెప్పుకోవచ్చా? అసలుది మర్చిపోయినా. ఇది ఉంది కదా ఒకటి కమ్యూనికేషన్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ. ఏదో ఒక ఫండమెంటల్స్ అందులో అడుగుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే. ఇవి కాకుండా మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగం అంటున్నాం. మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాని కిందకి ఏమనుకోవచ్చు మనం? మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్నే ఈ వర్డ్‌తో మనం ఇలా వాడుతున్నాం. ఓకే. ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. ఎమర్జింగ్ మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఇలా అంటున్నాం. ఎమర్జింగ్ ఉద్భవించేటివి. ఓకే. అంటే ఎలా చెప్పుకోవచ్చవి? ఓకే. ఇప్పుడిప్పుడే ఓకే. ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే. రోబోటిక్స్, సిమిలర్‌లీ మనకి నానో టెక్నాలజీ. ఓకే. అదే విధంగా మనకి బయోటెక్నాలజీలో జీన్ ఎడిటింగ్ అనే కాన్సెప్ట్. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో ఈ మధ్య చూడండి మనం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. ఈ పేరు మీరు వినుంటారు. ఓకే. హైడ్రోజన్‌ని కూడా మనం ఇంధనంగా ఉపయోగించడం ఈ మధ్యనే మనం ప్రారంభించాం దేశంలో. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో. ఎక్కడన్నా మన దేశంలో ట్రైన్‌ని ప్రారంభించుంటామా? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ గవర్నమెంట్ అఫీషియల్‌గా అప్రూవల్ ఇచ్చిందా? రైల్వే. ఓకే. హైడ్రోజన్‌ని ఉపయోగించి ట్రైన్‌ని రన్ చేయమని ఆల్రెడీ మన ఇండియాలో ఓకే. స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి. ఓకే. ఫస్ట్ ఇండియాలో హర్యానాలో ఈ ఫెసిలిటీ అనేది క్రియేట్ చేశారు ఫస్ట్. హైడ్రోజన్ ఉపయోగించి ఫస్ట్ టైమ్ ఇండియాలో ట్రైన్ ఎక్కడ రన్ చేయబోతున్నారంటే హర్యానా అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు హైడ్రోజన్ ఉపయోగించి మనం ఎప్పుడే గాని ట్రైన్‌ని రన్ చేయలేదు. ఓకే. ఇలా హైడ్రోజన్ అనే కాన్సెప్టే దేని కింద చెప్పుకోవచ్చు అంటే మనం ఎమర్జింగ్ ఏరియాస్ ఇప్పుడిప్పుడే అవి డెవలప్ అవుతూ ఉండాలి. ఈ మధ్య హైపర్ లూప్ టెక్నాలజీ ఓకే. ఎలన్ మస్క్ యొక్క కాన్సెప్ట్ హైపర్ లూప్ టెక్నాలజీ అంటున్నాం. మన ఇండియాలో కూడా దాన్ని ఈ మధ్య మనం ఇండిజినస్ టెక్నాలజీతో దాన్ని స్టార్ట్ చేసాం ఒకటి. ఐఐటీ మద్రాస్. ఓకే. దాన్ని కూడా ఎలా చెప్పుకోవచ్చు మనం? ఎమర్జింగ్ ఏరియాస్. దాని మీనింగ్ ఏమనుకోవాలి మనం? ఇప్పుడిప్పుడే ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలి. దాని నుంచి ఫ్యూచర్‌లో అనేకమైనటువంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు అదంతా తీసుకొనొచ్చి ఎలా చూడాలంటే మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. ఇవన్నీ మనం దేనితో లింక్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ మెయిన్. ఇక్కడ నేను రాసిన ప్రతి పార్ట్ అందుకే దీనికి పేరు ఇలా పెట్టాం మనం. ఓకే. ఏదో మనం ఇస్రో గురించి ఓకే. స్పేస్ చదువుతున్నాం కదా అని ఇంకా పూర్వం కొంతమంది ఉంటారు. ఇస్రో మొదటి చైర్మన్ అప్పుడు ఓకే. మన దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అప్పుడు ఇస్రో చైర్మన్ ఎవడు? ఇయన్నీ మనకెందుకిప్పుడు? ఇస్రోకి ఎవడు చైర్మన్ ఉంటే మనకెందుకబ్బా! మనకు కావాల్సిందేంటి? ఆ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి గానీ ఓకే. నేను అదే చెప్తున్నా. ఇందాక అదే చెప్పా నేను. 1000 పేజీల బుక్ కంటే దేన్ని ఫాలో అవ్వమని చెప్పా నేను? ఏదైతే కరెక్ట్ మనకి కంటెంట్ మనకి ఎగ్జామినేషన్‌కి ఉపయోగపడేలాగా ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి. అంతేగాని పబ్లికేషన్స్ ఏం చేస్తాయి? నంబర్ ఆఫ్ పేజెస్ బుక్స్ పెంచి మీకొక రూ. 700, రూ. 800 మీతో కొనిపించి దాని ద్వారా వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గానీ మీకు ఉపయోగం ఉండదు. అందులో ఏం చేస్తారంటే డీఆర్‌డీఓ చైర్మన్ ఎవడు? 1958 డీఆర్‌డీఓ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకున్న చైర్మన్ పేర్లన్నీ రాసుకొనొస్తారు. అయన్నీ ఎవడు అడుగుతాడు మిమ్మల్ని ఎగ్జామ్‌లో ఏమన్నా అడుగుతాడా అయన్నీ? చూడండి ఎక్కడన్నా అడిగిండు? అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే. అదే కోచింగ్‌కి, నాన్ కోచింగ్‌కి డిఫరెన్స్ ఏందంటే ఏముందిలే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏముందిలే అశోక్ నగర్‌కెళ్ళి ఆడ బుక్ షాప్‌లో ఒక 10,000 జోబీలో పెట్టుకొనొచ్చి బుక్స్ కొనుక్కొని ఇంటికెళ్ళి చదువుకుంటామంటే అక్కడే డిఫరెన్స్ కనిపిస్తది. మనకేం చదవాలో తెలియాలి. ఆ ఏం చదవాలో తెలియనప్పుడు మనం ఎన్ని ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా కూడా అక్కడే ఉంటాం. కొందరు ఓన్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళుంటారు. తప్పు లేదు. ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళకేందంటే వాళ్ళకేం చదవాలో తెలుసు. వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు ఒక ఓన్ బేస్‌మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారంటే వాళ్ళు ర్యాంకర్స్‌తో టచ్‌లో ఉండడము, లేదా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేసి ఓకే. ఫ్యూచర్‌లో ఇలా అడగబోవచ్చు, అడగబోవచ్చు అనేది వాళ్ళకొక క్లారిటీ ఉంటుంది. సో, మీరు బుక్స్‌ని చూసి ఎప్పుడే గాని మిస్‌లీడ్ అవ్వద్దు. సో, మనకున్న ప్యాట్రన్‌లు ఇప్పుడు మనం సీఎస్‌బీ ద్వారా సో, తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్‌గా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెపరేట్‌గా బ్యాచెస్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో, అవి చాలా రేషనల్‌గా ఉంటాయి క్లాసెస్ అనేది. మీకు ఎగ్జామినేషన్ ఒక్క 5 నిమిషాలు గూడా మీరు టైమ్ వేస్ట్ చేయకుండా ఎగ్జామినేషన్‌కి ఎంత వరకు అవసరమో ఆ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ కోర్ సబ్జెక్ట్స్‌తో పాటు. సో, ఇక్కడ మీరు గమనించాల్సిందేందంటే, ఇంగ్లీష్ మీడియం సెపరేట్‌గా ఉంటది. తెలుగు మీడియం సెపరేట్ ఉంటది. ప్లస్ ఇంకొకటి ఆన్‌లైన్‌లో ఫాలో అవ్వడం. ఇది కరెక్ట్ అంటారా? కాదంటారా? మీ ఒపీనియన్.
ఇక్కడ ఆన్‌లైన్‌లో ఫాలో అవ్వడం అనేది 2 పద్ధతులున్నాయి. ఒక పద్ధతి ఏందంటే లైవ్ క్లాసెస్ ఇనడం. ఇంకో పద్ధతి ఏందంటే ఓకే. కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయి. రూ. 99కి గ్రూప్ 2 కోర్స్ అంటాడు. ఓకే. ఆఫర్ ఉగాది ఆఫర్. ఈరోజు కొనుక్కుంటే రూ. 199కి గ్రూప్ 2 ఫుల్ కోర్స్. ఇంకేముందిలే రూ. 199 గ్రూప్ 2 వచ్చింది. మనం ఊర్లో ఉండి చదువుకోవచ్చులే అంటే, మొత్తం అన్ని కంటెంట్ అందరి ఫ్యాకల్టీలు అన్నీ తీసుకొనొచ్చి ఎక్కడెక్కడో తీసుకొనొచ్చి అందులో యాడ్ చేసి ఏదో చేయాలని ట్రై చేస్తారు. ఆ ఒక్కరోజు ఆడి దగ్గర 1000 మంది కొంటారు. 1000 మంది కొనడం వల్ల ఆడికి ఎంత డబ్బులొస్తది? 200 ఇంటూ 1000 దాదాపుగా 2,00,000 పైన మనకి ఇన్‌కమ్ చూడొచ్చు. దానివల్ల ఆడికి డబ్బులొస్తుంది గానీ, మీకేం రాదు. 200 నీకు గ్రూప్ 2 కోర్స్ ఇస్తున్నాడంటే, నువ్వక్కడ ఆలోచించాలి. దాని బదులు ఏదో నా రూ. 200 తీసుకెళ్ళి బయట రోడ్డు మీద తిండి లేనోళ్ళకి ఓకే. ఒక ఫుడ్ ప్యాకెట్ కొనేయండి గానీ, అట్లాంటి ప్రయోగాలు ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఫాలో అవ్వాలంటే లైవ్ కోర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. డిసిప్లైన్ ఓకే. మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు క్లాస్ అనుకోండి. మీరు ఇంట్లో కూర్చొని దాని పైన ఉండాలి. వేరే పని పెట్టుకోకూడదు. రికార్డింగ్ క్లాసెస్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే, మనం ఆల్రెడీ క్లాస్ ఇన్న తర్వాత దాన్ని రివైజ్ చేసుకోవడానికి ఆ రికార్డింగ్ క్లాసెస్ అనేది యూజ్ అవుతాయి. అంతేగాని ప్యూర్‌లీ రికార్డింగ్ క్లాసెస్‌ని బేస్ చేసుకొని కంటెంట్ మనం సబ్జెక్ట్ నేర్చుకుంటామంటే, సో నాకు తెలిసి అది ఆ సజెషన్ అయితే నేను ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో ఫాలో అవ్వాలన్నా కూడా లైవ్ క్లాస్. ఇప్పుడు నేను చెప్పే క్లాసే ఆన్‌లైన్‌లో చాలా మంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే దీనివల్ల ఏం ఏర్పడుతుందంటే ఒక డిసిప్లైన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ రోజు క్లాసెస్ 2-8 మధ్యలో ఉందనుకోండి. మార్నింగ్ టైమ్‌లో మీ ఇష్టం మీరేదైనా వర్క్ జేసుకోండి, ఇంకొకటి జేసుకోండి. బట్ ఆ 2 నుంచి ఎంతసేపు క్లాస్ ఉన్నాయో మీ పని అదే. ఇంట్లో కూర్చొని నోట్స్ రాసుకోండి. మీ ప్రిపరేషన్ అనేది అక్కడే అయిపోతుంది. అయన్నీ వదిలేసి ఓకే. కోచింగ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్‌లో ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్‌గా డబ్బులు కట్టేస్తాం. అది 15,000, 20,000 కట్టేసిన తర్వాత ఏముందిలే ఆన్‌లైన్‌లో ఉంటాయి గదా! మళ్ళీ చూసుకోవచ్చులే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే, ఆన్‌లైన్‌లో రోజు యాడ్ అవుతుంటాయి. తర్వాత మనకేమో అంతసేపు చూడగలుగుతావా? నోటిఫికేషన్ వచ్చినాక రోజు 12 గంటలు, 10 గంటలు కూర్చొని హైలీ ఇంపాసిబుల్. దానివల్ల ఏమవుతుందంటే మనం వదిలేస్తాం. ఏముందిలే మళ్ళీ ఏమవుతుందంటే, ఎవడో ఒక నోట్స్ తీసుకొని చదువుకోవచ్చులే, ఏదో ఒక మెటీరియల్ తీసుకొని చదువుకోవచ్చులే. ఇదంతా ఏమవుతుందంటే ఫైనల్‌గా మన స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతది. మనం అనుకున్న విధంగా మనం సక్సెస్ అవ్వం. సో, ముందు నుంచే ఒక స్ట్రాటజీని ఫాలో అవుతే, ఒక వ్యూహాన్ని మనం తయారు చేసుకొని, సో, మనం ఒకవేళ కోచింగ్ చేరితే, సో, ఫ్యాకల్టీలు చెప్పిన కంటెంట్‌ని ఒక పక్క మీరు దాన్ని ఫాలో అవుతూ, మీరు కూడా ఒక బేస్ కంటెంట్ అనేది ఓకే. మీరు కూడా ఒక బేస్ కంటెంట్ అనేది మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. అలా ఫాలో అవుతే మీరు మాక్సిమం మార్క్స్ చేయొచ్చు. ఓకే. సో, మన రెగ్యులర్ క్లాసెస్‌లో ఈ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది నేను డీల్ చేయడం జరుగుతుంది. రెండిటిని మిక్స్ చేసి నేను చెప్తా. ఇక్కడ స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ రెండిటికి ఇంపార్టెన్స్ ఉంది. ఈ 2 కలిస్తేనే మనకి 35 మార్క్స్. ఏదో ఇదొకటి చదువుకుంటే మనకు 35 మార్క్స్ రావు. అలా అని ఇదొకటి చదువుకుంటే రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేయడం ఎలా ఉంటుందో నేను మా రెగ్యులర్ క్లాసెస్‌లో భాగంగా మీకు టీచ్ చేయడం జరుగుతుంది.